So, Anuradha, the instruction has come directly from the CM. And రాహుల్ సోమాని కేసుని ఇప్పుడు అఫీషియల్లీ ఎస్టీఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేసేశారు. అండ్ దిస్ కేస్ నీడ్స్ ఎ వెరీ అన్కన్వెన్షనల్ అప్రోచ్. అండ్ దట్స్ వై డిపార్ట్మెంట్ నిన్ను సెలెక్ట్ చేసింది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ కేసు ప్రెషర్ డైరెక్ట్లీ నీ మీద మాత్రం పడదు. మీ బీయింగ్ ద ఎస్టీఎఫ్ చీఫ్, అపోజిషన్ ఇంకా గవర్నమెంట్ కళ్ళు నా మీదే ఉంటాయి. And rest assured, I'll be your backbone, okay? So. హాయ్ సార్. సార్ ఫోన్ ఇంకా సిమ్ 2 రోజుల నుంచి నాట్ రీచబుల్ వస్తుంది. ఇంకా జీపీఎస్ లాస్ట్ లొకేషన్ రాజాభోజ్ సేతు చూపిస్తుంది. దానికన్నా ముందు ప్రామినెంట్ లొకేషన్ ఏదో కేవ్ది చూపిస్తుంది. సార్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఈ ఎన్వలప్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పీయూష్. అయ్యో సార్, అంత పెద్ద మాటలు ఎందుకు? మీరు నన్ను ఎంతో మోటివేట్ చేశారు. నేను మెడికల్ వదిలేసి జాబ్ చేరుతానన్నప్పుడు నాకు ఎంతో నచ్చ చెప్పారు. ప్రతిసారి టీచర్ కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. శర్మ గారు, మిమ్మల్ని కిందకి పిలిచినందుకు క్షమించండి. కోచింగ్ సెంటర్ బిల్డింగ్ పైకి రావటం కొంచెం ఆడ్గా అనిపించింది. చాలా ఆశలు పెట్టుకుని వచ్చాను. డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు కదా. కానీ నా తలరాత ఏంటో ఇలా ఏడ్చింది. మా అబ్బాయి అస్సలు బ్రైట్ కాదు. మీరే అతనికి ఎలాగైనా ర్యాంక్ వచ్చేలా చేయండి శర్మ గారు. మీరేం టెన్షన్ పడకండి, చూపిస్తాను ఆ యాటిట్యూడ్. ఈ 50 ఎక్స్ట్రా ఇస్తున్నాను. డాక్టర్, ఇంకా నా యాటిట్యూడ్ మీకు చూపించాల్సిందే. ధన్యవాదాలు. మంత్రి గారు, బీహెడ్ పోలీస్ బుల్లెట్ నుంచి మా అన్నని కాపాడలేకపోయాం. ఇంకా మేమెంత. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎస్టీఎఫ్ మిమ్మల్ని ఇంకా బాస్ని ఏం పీకలేదు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ఏం ఏర్పాట్లు చేశారు? నా దగ్గరున్న అతి నీచమైన మనిషిని ఎస్టీఎఫ్ దగ్గర పెట్టాను. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది. మంత్రి గారు, పనికి మాలిన మాటలు చెప్పడం అలవాటైపోయింది నీకు. ముందు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో వెతికి తీసుకురా. అయ్యో మంత్రి గారు, పెన్ డ్రైవ్ కోసం మా మనుషులు చాలు. మీరు పెన్ డ్రైవ్ కోసం కంగారు పడకండి. కంగారు పడాల్సింది నేను కాదు, నువ్వు దాసు యాదవ్. బాస్ అండ నీకున్నంత వరకే నువ్వు సురక్షితంగా ఉంటావు, అది గుర్తుంచుకో. ఇంకా సెలవు మంత్రి గారు. ఏంట్రా ఫోన్ వస్తుంటే నిద్రపోతున్నావు నువ్వు? బాస్, దాసు యాదవ్కి వార్నింగ్ ఇచ్చాను. వాడు ఈసారి తప్పు చేస్తే శిశుపాలులాగా ఆఖరి తప్పు అవుతుంది. చూడమ్మా, విద్య ఎక్కడుందో, ఎలా ఉందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉందమ్మా. అత్తయ్య, విద్య ఎక్కడున్నా సరే తనని మేము జాగ్రత్తగా వెతికి తీసుకొస్తాం. ఓకే? ఎందుకు భయంగా ఉండదు తల్లి? ఆదిత్య దాని గురించి ఏం మాట్లాడడం లేదు. ఎప్పుడేం అడిగినా సూటిగా సమాధానం చెప్పడు. ఒక్క ముద్ద అన్నం కూడా తినడం లేదు. ఉదయం నుండి ఇన్సులిన్ కూడా తీసుకోలేదు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు, నీకేమైనా చెప్తాడేమో. అత్తయ్య, శాంతంగా ఉండండి. నేను వెళ్ళి ఆదితో మాట్లాడతాను. నాకేమైనా తెలిస్తే వెంటనే మీకు వచ్చి చెప్తాను. జై హింద్ మేడం. ఎస్హెచ్ఓ జంగల్ మీరేనా? అవును మేడం. మెమో తీసుకున్నారా? ఏది మేడం? దొరకలేదు మేడం.
స్టేషన్లో ఉంటేనే కదా దొరుకుతుంది. సారీ మేడం. రాహుల్ సోమాని కేసు డైరీ ఇంకా మిగతా అన్ని డీటెయిల్స్ నాకు అరగంటలో మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫాస్ట్ అలాగే మేడం. గో. నువ్వు అత్తయ్య అన్నం తిన్నారా? నేను తిన్నాను. నర్సు అమ్మకి ఇప్పుడే తినిపిస్తుంది. గుడ్. నౌ లిసన్ టు మీ. అది ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ కనెక్టెడ్ అని. గత కొన్ని రోజులుగా 5 వేరు స్టూడెంట్స్ విషయంలో కొన్ని అనుమానాస్పద సంఘటనలు జరిగాయి. అందులో ఒక రాహుల్ సోమానిని వదిలేసి ప్రతి ఒక్కరూ మెడికల్ స్టూడెంట్సే, ఇంక్లూడింగ్ విద్య. అది సరే, నాకు ఈరోజు విద్య కాల్ డీటెయిల్స్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అవి ఫోన్లో కాదు, కలిసినప్పుడు చెప్తాను. ఓకే? ఓకే. దాసు యాదవ్కి దొరికితే ఇంకా నా సంగతి అంతే. ఇందోర్ వచ్చేంత వరకు ఆగేదే లేదు. మేడం, జై హింద్ మేడం. జై హింద్. ఏమైంది? నేను ఒక మిస్సింగ్ అమ్మాయి విద్యారాయ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. తన కాల్ రికార్డ్స్ చెక్ చేశాను. అందులో ఒక నెంబర్ ఫ్రీక్వెంట్గా ఉంది. వీళ్ళిద్దరు ఇక్కడికి చాలా సార్లు వచ్చారు. వేరే ఏదైనా యాంగిల్ పెట్టగలుగుతారా? కుర్రాడి మొహం సరిగా కనిపించట్లేదు అందులో. Rahul Somani. Sure? Yeah, I'm sure. I've prepared a file on him. ఈ విద్యారాయ్ ఇంకా రాహుల్ సోమాని కేసులో ఏదో కనెక్షన్ ఉంది.
Ha 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 ha!